ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్రతీరంలో మిగిలిన వానరుల అందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. ఎందుకని? ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది. దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది. ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలారేసుకుంటే వాటిని చింపేసేవారు. యజ్ఞకుండాలు కనపడితే తిరగతోసేసేవారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం. వీడు పెద్దవాడైన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్లు చేపురేరం రఘుశ్రేష్ఠ నాతిక్రుద్ధాతిమన్యవహ అంటారు ఉత్తరాఖండలో. వాళ్ళేం కోపంతో కాదు, ఇప్పుడెందుకీ పిల్లాడికింత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్లీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపమిచ్చారు. తన బలం తనకి తెలియదు. అందుకే వాలి తరుముకు వస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు. తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా హనుమ, వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి. ఇంతటి బలసంపూర్ణుడవి. ఈ లోకంలో ముగ్గురు ఉన్నారు గమనవేగం. ఉన్నవారు అంత వేగంగా వెళ్లగలిగినటువంటి ప్రాణి నాలగవది లేదు. మొట్టమొదటివాడు వాయుదేవుడు నీ తండ్రి, రెండవవాడు గరుత్మంతుడు, మూడవవాడు నువ్వు. ఇంతటి వేగం కలిగినవాడివి, ఇంత బలం కలిగినవాడివి, ఇంత బుద్ధిబలమున్నటువంటి వాడివి నువ్వు. వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకానివాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమె అప్సరస, ఒకానొక శాపకారణంచేత ఈ భూమిమీద జన్మించింది. ఈ భూమిమీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్యయింది. ఆమెకి వాయుదేవునియందు ఔరసపుత్రుడిగా జన్మించినవాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులు అంటే నీ యొక్క దవడ సొట్టపడి కింద పడ్డావు. కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమదవడ సొట్టపడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుంది అన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీయంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి నువ్వు ఇలా కూర్చుంటావా? ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలముండేది. వామనమూర్తిగా శ్రీమహావిష్ణువు ఈ భూమ్యాకాశములన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతై వటుడింతయై వరియుతానింతయ భోవీతిపై అంతై తోయద మండల గ్రమణకల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధూవునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధియే అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. కాని ఇప్పుడు వృత్రున్నైపోయాను, బడలిపోయాను, 100 యోజనములు దాటలేను. కాబట్టి పిల్లవాడివి, శక్తివంతుడవు, నువ్వు శక్తి పుంజుకుని బయల్దేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ. జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణముంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటికి వచ్చినటువంటివాడు. ఆయన అంటున్నాడు, హనుమాన్ హరిరాజస్య, ఓ హనుమా, నువ్వు వానరులకందరికీ కూడా రాజుతో సమానమైనవాడివి. పేరికి సుగ్రీవుడు రాజు, కాని సుగ్రీవుడికన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు. సుగ్రీవుడే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా? ఉత్తిష్ఠ హర్షాత్తుర హరిషాత్తూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్య గతిస్థవా. ఓ హనుమా, నీవు నీ బలాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని పైకి లేచి ఈ సముద్రాన్ని దాటు. నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతాలము ఆశ్చర్యపోతాయి. నీ గమన శక్తిని చూసి ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత వేగంతో వెళ్లగలిగిన వాడివి. అటు
వంటివాడివి ఇలా కూర్చోకూడదు. వానరజాతి పరువంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే, మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు రాముడికి చెప్తే, రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడు అనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది. ప్రభువు చేత పరిపాలింపబడిన వానరజాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది. ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే నాయనా, లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనమైపోయింది. తెలియక ఒక మాట అంటుంటారు, హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని మనమిప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. ఎప్పుడో కిష్కింధకాండ చివరిలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనమైపోయింది. వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకుని మహేంద్రగిరి మీదకు ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు. నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది. నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరి, ఒకటి నా తండ్రి వాయుదేవుడు, రెండు గరుత్మంతుడు. నేను ఎంత వేగంగా వెళ్తాను అంటే, సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం చేరిపోయారు లంకాపట్టణానికి. శోకమన్నది ఎక్కడుంటుంది అంటే మనసులో ఉంటుంది. ఆ శోకం పోవడానికి మార్గం, ప్రయత్నం ఎక్కడుంటాయి అంటే మనసులోనే ఉంటాయి. ఆ మనస్సు పరిపుష్టం కావాలంటే, అంటే మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే, ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే, హనుమ యొక్క అనుగ్రహంతో, సీతారాముల అనుగ్రహంతో మనస్సు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి అని చెప్తారు. ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా వెళ్తున్నారంటే, శత్రుపురానికి మనస్సుతో ఆయన చేరిపోయారు. ఇక శరీరంతో వెళ్ళాలి అంతే. అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభమవుతుంది. ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు, తతో రావణనీతాయ సీతాయై శత్రుకర్షణః. ఈయేష పదమన్వేష్టం చారణచరితే పథి. చారణులు ప్రయాణం చేసేటటువంటి మార్గమేదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసియున్నారు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం. అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు, కాంచన లంకకి అధిపతి, 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఆవలి ఒడ్డున దిగిల్ని దగ్గర్నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు. ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజుగారు కూడా కాకిలో దూరి పారిపోయాడు. అంతటి మహాతేజ సంపన్నుడు. తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను యోడిపోయింది ఇద్దరి చేతిలోనే. ఒకటి వాలి చేతిలో యోడిపోయాడు, 2 కార్తవీర్యార్జునుడి చేతిలో యోడిపోయాడు. దిక్పాలకుణ్ణి కూడా యోడించాడు, దేవతల్ని యోడించాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటి శక్తివంతుడు, దుర్నిరీక్షుడు, అసలు చూడడం కూడా సాధ్యం కాదు. అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు. కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకాపట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి లంకాపట్టణంలో అతను ప్రాణసమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయల్దేరుతున్నారు అంటే, అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడు ఎక్కడుంటాడు? అందుకని ఈయేష ఎంత గొప్ప సంకల్పం చేశారు. అందుకని ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి. చారణాచరితే పథి అంటే చారణులు, అంటే దేవదాయకులు. రామాయణంలోని అనేక చోట్ల వాళ్ల ప్రస్తావన వస్తుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికా స్తోత్రంలో కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. చారణులు ఎప్పుడూ శుభవార్తలు చెప్తూ ఉంటారు. సుందరకాండ ప్రారంభమీ శుభవార్తలు. శుభవార్తలు దేవతలకు చెప్పేటటువంటి చారణుల యొక్క ఒక్కసారి వాళ్ల స్మరణతో ప్రారంభమవుతుంది. అంటే సుందరకాండ ఎవరు చదువుతున్నారు, ఎవరు వింటున్నారో వాళ్ళు శుభవార్త వింటారు అన్నది అన్యాపదేశంగా వాల్మీకి మహర్షి జాతికిస్తున్నటువంటి అభయం. ఆ చారణలు, దేవగాయకులు, వాళ్ళు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు. వారు భూమి మీద దిగరు, ఆకాశమార్గంలో వెళుతూ ఉంటారు. అంటే స్వామి హనుమ సముద్రం మీద కాకుండా, సముద్రానికి తగలకుండా ఆకాశమార్గంలో వెళ్లడానికి నిర్ణయించుకున్నారు అన్నది భావన. ఎందుచేత అంతటి శక్తివంతుడు, అంతటి గమనవేగం కలిగినవాడు,
గరుత్మంతుడితో సమానమైనవాడు. కాబట్టి ఆయన వెళ్ళగలరు ఆకాశంలో. కాబట్టి తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టुं చారణచరితే పథి. అదే శ్లోకం. సంసారమనేటటువంటి సముద్రాన్ని తరించడానికి ఎటువంటి ఉపాయములను అనుష్ఠిస్తారో అటువంటి ఉపాయములు హనుమద్వారా ఆవిష్కరింపబడిన కాండ. కాబట్టి అదే శ్లోకాన్ని వేరొక రకంగా అన్వయమైనప్పుడు హనుమ వలన మాత్రమే మళ్లీ అందులో ఇంకొక విషయం ఆవిష్కరింపబడుతుంది. ఆయన చారణా చరితేపథి, చారణులు వెళ్ళినటువంటి మార్గంలో వెళుతున్నారు. చరణము అన్న మాట దేనికన్వయమవుతుంది అంటే ప్రధానంగా వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలుంటాయి. వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలకు సంబంధించినటువంటి విభాగాలని చరణములు అని పిలుస్తారు. చారణచరితేపథి అంటే వేదముచేత చెప్పబడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం తీసి బ్రహ్మవిద్యాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఒక గొప్ప ఉపాసకుడు ఉపాసన ప్రారంభం చేశాడు. అంతర్ముఖత్వాన్ని లంక అనబడేటటువంటి ఈ శరీరం లోపలికి వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనానికి వెళుతున్నాడు. అలా వెళుతున్నవాడు మహాసాధకుడు, మహాపురుషుడు. ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఈ కంటితో ఎదురుగండా ఉన్న వాటిని చూసి ఆనందపడుతుంటే, భోగమనుభవిస్తుంటే, ఆయన ఈ కన్నులు మూసి వేదముచేత చెప్పబడినటువంటి మంత్రమిలను ప్రమాణంగా తీసుకుని చారణ చరితేపది, ఆ వేదము చెప్పిన సంప్రదాయ పద్ధతిలో అంతర్ముఖత్వంతో లోపల ఉన్నటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనానికి బయలుదేరుతున్నారు. ఇది చెప్పడం ఆ శ్లోకానికున్నటువంటి ఆంతరమైనటువంటి అర్థం. అందులో రావణ అన్న చోట మధ్యలో ఉన్నటువంటి వా గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం. అక్కడికి వచ్చేటప్పటికి బీజాక్షరం ప్రతిపాదింపబడింది. గాయత్రీ మంత్రం ఒక్కదానికి ఒక ప్రత్యేకత. 24 అక్షరాలు బీజాక్షరాలే. 24 అక్షరాలకి ఋషులున్నారు. 24 అక్షరాలకి అధిష్టాన దైవాలున్నారు. ప్రత్యేకించి ఈ వా అన్న అక్షరాన్ని రోజూ గాయత్రీ మహామంత్రంలో అంతర్భాగంగా ఎవరు జపం చేస్తారో వాళ్లకి అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది. అంత గొప్పగా అజ్ఞానమును తొలగించగలిగినటువంటి ఒక యోగీ స్వరూపయై అటువంటి మార్గాన్ని మనకి ప్రచోదనం చేస్తూ ఉపాసన రహస్యములను ఆవిష్కృతమయ్యేటటువంటి రీతిలో స్వామి హనుమ లంకాపట్టణానికి బయల్దేరుతున్నారు అన్నది ఆ శ్లోకంలో సంకేతం. అందుకని తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టुं చారణచరితీపథి. శత్రుకర్షణ అంటే శత్రువులను అణచినవాడు. ఏవి శత్రువులు? కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములే శత్రువులు. కాని లోకంలో అందరికీ ఎవడి కామన్వాడికి సంతోషంలా అనిపిస్తే అవి శత్రువులని భావించి వాటిని పక్కకు పెట్టి భగవద్దర్శనం కోసమని శ్రమిస్తున్నవాడు ఎవరున్నాడో వాడు ఉపాసకుడు. అందుచేత ఆయన శత్రుకర్షణుడు. శత్రుకర్షణుడైనటువంటి హనుమ బయల్దేరుచున్నారు. ఈ శ్లోకంలో గొప్ప విషయం ఏమిటంటే, అసలు ఎప్పుడూ రామాయణం విననివాడికి ఈ శ్లోకంతో కథ మొదలుపెట్టారనుకోండి, అందులో హనుమ పేరు లేదు. మీరు పూర్వాపరాలు చెప్తే తప్ప ఎవరు బయలుదేరుతున్నారో తెలియదు. కాని జాతి గొప్పతనం ఏమిటంటే, రామాయణం తెలియనివారు ఉండరు కాబట్టి హనుమ బయలుదేరుతున్నారు అని నేను చెప్పేసేయచ్చు. యథార్థంగా ఆలోచిస్తే అందులో ఎక్కడుంది హనుమ పేరు? ఆ ప్రారంభ శ్లోకంలో తతో రావణనీతాయః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టुं చారణచరితేపతి. ఆయన బయలుదేరుతున్నారు. ఎవరాయన హనుమ అంటే కిష్కింధకాండతో అన్వయించి సుందరకాండని సుందరకాండగా మొదలుపెట్టేవద్దు. సుందరకాండ గొప్పతనం తెలియాలంటే, రామకథా బలం తెలియాలంటే, హనుమ యొక్క వైభవం తెలియాలంటే, అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే, ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసి సుందరకాండ మొదలుపెట్టు సుమా. అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం. అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారాయన, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరో గ్రీవో గవాంపతిరివాభౌ అంటారాయన.
తల బాగా రిక్కించి 2 చేతులు నడుము మీద పెట్టి బలాన్ని పుంజుకుని దూరంగా 100 యోజనాల సముద్రాన్ని చూస్తూ ఆ దక్షిణ దిక్కువంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే ఎదురుగుండా ఒక పీప్ప ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట. ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం. ఆబోతు అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు. నంది శివాలయంలో ఎప్పుడూ శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి, రోహిణి కార్తెలో ఎండ రానివ్వండి, రోళ్లు పగిలిపోతూ ఉండనివ్వండి, హోరుమని వర్షం పడుతూ ఉండనివ్వండి, భక్తి ఎక్కువైపోయాయి అని తోక కింద దీపం పెట్టండి, అరటిపండు ముక్క తీసుకెళ్లి ఆయన మూకికి రాసేసి గాజు ఈగరు ముక్కులో దూరనివ్వండి. ఆయన తల కూడా ఇలా కనపడదు. పృష్ఠభాగాన్ని ప్రపంచానికిస్తాడు. దృష్టిని శివలింగం మీద పెడతాడు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మ వానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అసలా శ్లోకాన్ని చదవడం కష్టం. అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా. అందరూ చెయ్యగలిగిన విషయం కాదు. కాంచన లంకలో రావణుని చేత బందీకృతైనటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు. అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి తాను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప పిరికితనంగాని, వెళ్లగలనా అని కాని, వెళ్లలేనా అని కాని అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతులా కొండమీద నిలబడి ఉన్నారు. అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి నిభావభౌ అథ వైజూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీర సలిలకల్పేషు విచారయథాసుఖం అంటారు మహర్షి. అథ వైజూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః. ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళు ఉన్నాయక్కడ. ఆ పచ్చిక బయళ్ల మీద స్వేచ్ఛగా ధీర పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై యథేచ్ఛగా దానిమీద కాసేపు అటూ ఇటూ నడిచారట ఆయన. నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడిపడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయాయి. ఆయన యొక్క పదఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకు భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతోటి పెద్ద రవం చేస్తున్నాయి.